ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఆస్పిరెంట్స్ ఈ వీడియో కనుక మిస్ అయితే మీరు మార్క్స్ కోల్పోయినట్టే. సో ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్కి మినిమం 5 కరెంట్ అఫైర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో వీడియో కనుక మిస్ చేయకండి. సో ఇవి చెప్పేవన్నీ కూడా ఓన్లీ టాప్ కరెంట్ అఫైర్స్ మాత్రమే. సో పెన్ను పేపర్ తీసి రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ 100 క్వశ్చన్స్ లో మనం మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ మిషన్స్ అయితే కవర్ చేస్తాం. సో నెక్స్ట్ 100 క్వశ్చన్స్ లో అవార్డ్స్ అండ్ ఆనర్స్, ర్యాంకింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ అయితే కవర్ చేస్తాం అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? సో నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 25th January అనమాట. సో దీంతో పాటుగా అడిషనల్ గా ఇంకోటి ఉంటుంది. సో అదేంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేషనల్ ఓటర్స్ డే తో పాటు ఇంకొకటి కూడా దీనికి అదే రోజు స్పెషాలిటీ అనమాట. సో అదేంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే అదే డేనా, సో అదే రోజు ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయిన దాన్ని గుర్తుగా పెట్టుకుని సో దాన్ని నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ సింబెక్స్. సో ఎక్సర్సైజ్ సింబెక్స్ అనేది దేనికి అంటే ఎస్ఐ. సో ఎస్ఐ అంటే సింగపూర్. సో అలా గుర్తుపెట్టుకోండి. సో నార్మల్గా చెప్తున్నాను, ఇది యాక్చువల్గా అన్నిటికీ వర్క్ అవ్వాలని రూల్ లేదు. సో సింబెక్స్లో ఎస్ఐ కాబట్టి సింగపూర్కి ఇండియాకి మధ్యలో జరిగింది అనమాట. ఇది ఏంటంటే నావల్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యోగా డే. సో ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు జరుగుతుందంటే ఆన్సర్ వచ్చేసి 21st June అనమాట. సో 21st June ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తాం. సో ఈ ఇంటర్నేషనల్ యోగా డేని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసింది ఇండియా అనమాట. సో అండర్ మోడీ గవర్నమెంట్. సో ఇట్ ప్రమోట్స్ గ్లోబల్ యోగా అవేర్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ స్టేట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి లడ్లీ బెహన్ యోజన అనమాట. సో ముఖ్యమంత్రి లడ్లీ బెహన్ యోజన ఎవరు లాంచ్ చేశారంటే ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట. సో మధ్యప్రదేశ్ ది స్కీమ్ ఫోకస్ ఆన్ ఉమెన్స్ వెల్ఫేర్. సో నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 రిలేటెడ్ టు. సో చంద్రయాన్ 3 దేనికి సంబంధించింది? మూన్ అనమాట. సో మంగళయాన్ అయితే మార్స్, ఆదిత్య అయితే సన్, సో వీనస్కి లేదు. సో అలా అనమాట. సో ఇండియాస్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ చంద్రయాన్ 3. సో వరల్డ్స్ ఎయిడ్స్ డే. సో వరల్డ్స్ ఎయిడ్స్ డే ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే 1st December అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ, ఎందుకంటే లాస్ట్ మంత్ ఫస్ట్ డేట్ వరల్డ్స్ ఎయిడ్స్ డే అనమాట. ఇట్ రైజెస్ అవేర్నెస్ అబౌట్ హ్యూమన్ ఇమ్యూనో ఎఫిషియన్సీ వైరస్, అలానే ఎయిడ్స్ అనమాట. సో ఎప్పుడు చేస్తారు? 1st December. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ మిలాన్. సో ఎక్సర్సైజ్ మిలాన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫోర్స్ అంటే నావీ అనమాట. సో ఎక్సర్సైజ్ మిలాన్ అనేది నావీ ఫోర్స్కి సంబంధించింది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కండక్టెడ్ బై ఇండియా అనమాట. సో మిలాన్ అంటే ఇంగ్లీష్ వర్డ్ కదా అని కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్స్లో జర్మనీయో లేదా ఫ్రాన్సో ఇస్తే పెట్టారు గాను. సో అది కాదు. సో మిలాన్ హోస్ట్ చేసింది ఇండియా అనమాట. సో ఇట్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫామ్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే కైట్ అంటాను నేను. సో కైట్ అంటే గాలిపటం కదా. సో ఈ గాలిపటం ఇప్పుడు ఫామ్ అయింది అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఇలా చెప్తున్నాడు ఏంటని. సో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి న్యూమానిక్స్ వీడియో ఉంటుంది. సో ఆ న్యూమానిక్స్ వీడియో చూడండి. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఒక 100 ఇచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోలేలాగా ఇలా కీవర్డ్స్, జస్ట్ చిన్న కీవర్డ్ అంతే. సో అది కూడా తెలిసిన కీవర్డ్ యూస్ చేసుకుని ఎలా గుర్తుపెట్టుకోవాలో న్యూమానిక్స్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదే కాదు, సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కదా. సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఛానల్లో చెప్పాను. అలానే ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని ఎలా చెప్పాను. సో ఇది అదేనమాట. కైట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫామ్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే కైట్ అనే డే అనమాట. సో ఇయర్ అనమాట. ఈ కైట్ అనేది ఒక ఇయర్ కోడ్. సో ఈ కోడ్ని ఎలా డీకోడ్ చేయాలనేది మా ఛానల్లో వీడియో ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే టైం పట్టద్ది. సో మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫామ్ రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్, నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఆన్సర్ వచ్చేసి 11th November అనమాట. సో బర్త్ యానివర్సరీ ఆఫ్ మౌలానా ఆజాద్. సో ఈ బర్త్ యానివర్సరీ సందర్భంగా 11th November నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. జస్ట్ లైక్ 12th January మనం స్వామి వివేకానంద ఎలా చేస్తామో అలా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ అరిహాంత్. సో ఐఎన్ఎస్ అరిహాంత్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఐఎన్ఎస్ అరిహాంత్ అనేది సబ్మెరైన్కి సంబంధించింది అనమాట. సో ఐఎన్ఎస్ అరిహాంత్ ఈజ్ ఏ సబ్మెరైన్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్ అనమాట. సో ఇది న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్ అనమాట. సో మనకి మొత్తం గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే
సో సింపుల్గా వాడు ఐఎన్ఎస్ అరిహంత్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో 1-2, 1-1-2 అలా ఇస్తాడనమాట. సో అందులో ఈ న్యూక్లియర్ ఉండేది ఒకటి ఉండొచ్చు, న్యూక్లియర్ లేనిది ఇంకోటి ఉండొచ్చు. సో అలా అనమాట. అంటే అది న్యూక్లియర్ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో అందులో బెలిస్టిక్ మిసైల్స్ కూడా ఉంటాయన్నమాట, టార్పిడోస్ ఉంటారు కదా అలాంటివి. సో నెక్స్ట్, రీసెంట్లీ విచ్ కంట్రీ పార్టిసిపేటెడ్ విత్ ఇండియా ఇన్ యుద్ధాభ్యాస్? సో యుద్ధాభ్యాస్ మిలిటరీ ఎక్సర్సైజ్లో ఇండియాతో పార్టిసిపేట్ చేసింది ఎవరని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. సో ఇండియా యుఎస్ఏ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సాయిల్ డే. సో వరల్డ్ సాయిల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 5th డిసెంబర్లో. సో నెక్స్ట్, ఇట్ ఫోకస్ ఆన్ సాయిల్ హెల్త్ అవేర్నెస్. సో ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. సో ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే ఇండియాకి అలానే నేపాల్కి అనమాట. సో ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఈజ్ సెలబ్రేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. సో ఎక్సర్సైజెస్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్, రీసెంట్లీ విచ్ స్టేట్ హోస్టెడ్ ద హార్న్బిల్ ఫెస్టివల్? సో హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ అనమాట. సో నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇది ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. సో ఇది ఎక్కడ చేస్తారంటే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నాగాలాండ్ రిపీటెడ్ క్వశ్చన్ కూడా అది. సో ఫేమస్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 8th మార్చ్ అనమాట. సో 8th మార్చ్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇట్ సెలబ్రేట్స్ ఉమెన్స్ అచీవ్మెంట్స్ గ్లోబలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే, సో చేతిలో చెయ్యి అంటే ఎంత దగ్గరగా ఉంటుంది చేతిలో చెయ్యి, సో అంత దగ్గరగా ఉన్న కంట్రీ అనమాట. సో అంత దగ్గరగా ఉన్న కంట్రీ ఏంటి? చైనా అనమాట. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇప్పుడు చైనాతో జరిగింది అనమాట. సో ఇది ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ కంట్రీ స్టేట్ లాంచ్డ్ సీఎం రైజ్ స్కూల్ స్కీమ్ అనమాట. సో సీఎం రైజ్ స్కూల్ స్కీమ్ లాంచ్ చేసింది ఎవరు? మధ్యప్రదేశ్ అనమాట. సో ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం లాంచ్ చేసిన స్కీమ్ ఇది. సో నెక్స్ట్, వరల్డ్ టూరిజం డే. సో వరల్డ్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో వరల్డ్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే, సో సేమ్ ఇదే డేనా నేషనల్ వాటర్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటా. సో 2 ఉంటాయి, టూరిజం డే అలానే వాటర్స్ డే అనమాట. సో వాటర్స్ డే ఓటేసి వచ్చి టూర్కి వెళ్ళారంటాం. సో అది ఒక స్టోరీ, చిన్న స్టోరీ. సో అదేంటనేది కూడా న్యూమానిక్స్ వీడియోలో ఉంటుంది. సో అది వచ్చేసి 27th సెప్టెంబర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ కల్వారీ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? సో ఐఎన్ఎస్ కల్వారీ ఏ కేటగిరీ చెందిన అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సబ్మెరైన్. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ అనమాట ఐఎన్ఎస్ కల్వారీ. సో ఐఎన్ఎస్ కల్వారీ ఈజ్ ఏ సబ్మెరైన్ అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్స్ అనమాట. సో సబ్మెరైన్స్లో మళ్ళీ క్లాసెస్ ఉంటాయి కదా, అందులో స్కార్పినీ క్లాస్కు సంబంధించింది ఇది ఐఎన్ఎస్ కల్వారీ. సో ఎక్సర్సైజ్ శక్తి ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఎక్సర్సైజ్ శక్తి అనేది ఏ ఏ కంట్రీస్ మధ్యలో జరిగిందని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. సో జాయింట్ ఫ్రాన్స్ ఆర్మీ ఎక్సర్సైజెస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ డే. సో నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 29th ఆగస్ట్ ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ మౌలానా ఆజాద్ అనమాట. సో మౌలానా ఆజాద్ కాదు, ధ్యాన్ చంద్ర అనమాట. సో ధ్యాన్ చంద్ర ఖేల్ రత్న అవార్డు ఉంటుంది కదా మనకి స్పోర్ట్స్లో హైయెస్ట్. సో ఆయన సెలబ్రేషన్ కింద, ఆయన బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ కింద నేషనల్ స్పోర్ట్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. సో బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మిషన్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్? సో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటున్నాడు కాబట్టి గగన్యాన్ ఛాన్స్ ఉంది, చంద్రయాన్ ఉండదు. చంద్రయాన్ ఎందుకంటే ఇది మూన్కి సంబంధించింది, ఆదిత్య ఇది సన్కి సంబంధించింది, మంగళయాన్ అనేది మార్స్కి సంబంధించింది. సో గగన్యాన్ ఒకటే ఆన్సర్. సో ఇండియాస్ ఫస్ట్ మ్యానెడ్ స్పేస్ మిషన్ అనమాట. సో వరల్డ్ ఫుడ్ డే. సో వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఆన్సర్ వచ్చేసి 16th అక్టోబర్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఇట్ ప్రమోట్స్ ఫుడ్ సెక్యూరిటీ అవేర్నెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అజయ్ వారియర్. సో ఎక్సర్సైజ్ అజయ్ వారియర్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో అజయ్ వారియర్ ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే ఇండియాకి అలానే యూకేకి అనమాట. సో అజయ్ వారియర్ అనేది ఇండియాకి యూకేకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఏం ఎక్సర్సైజ్ అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ లాంచ్డ్ కలైగ్నర్ మగలిర్ ఉర్మై స్కీమ్ అనమాట.
కలైగ్నర్ మగలిర్ ఉరుమై స్కీమ్. సో ఈ పేర్లు 2 కంట్రీస్‌కే పాసిబుల్ అనమాట. ఐ మీన్ స్టేట్స్‌కే పాసిబుల్. సో ఒకటి తమిళనాడు, 2 కేరళ. సో వీటికి ఛాన్స్ లేదు. సో ఎందుకంటే ఆ స్కీమ్ పేరు అలాంటిదనమాట. సో మాక్సిమం ఛాన్సెస్ ఈ కలైగిరు, మగలిర్, ఉరుమై ఇలాంటి పదాలు వాడేది తమిళనాడు వాళ్ళే. సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అనమాట. స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు వుమెన్ ఇది. సో ఫైనాన్షియల్‌గా వుమెన్‌కి సపోర్ట్ చేయడం కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఓజోన్ డే. సో వరల్డ్ ఓజోన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే వరల్డ్ ఓజోన్ డే 16th సెప్టెంబర్ అనమాట. సో ఇట్ ఫోకస్ ఆన్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ చెన్నై బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? సో ఐఎన్ఎస్ చెన్నై ఏ కేటగిరీకి చెందిందని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డిస్ట్రాయర్ కేటగిరీకి చెందిందనమాట. సో ఐఎన్ఎస్ చెన్నై అనేది డిస్ట్రాయర్ కేటగిరీకి చెందిన షిప్ అనమాట ఇది. సో పార్ట్ ఆఫ్ కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ మిత్రశక్తి ఈజ్ కండక్టెడ్ బిట్వీన్. సో మిత్రశక్తి అంటే దగ్గరగా ఉన్న దేశం అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ మిత్రశక్తి అంటే ఇవన్నీ దగ్గరగానే ఉన్నాయి. బట్ ఆన్సర్ వచ్చేసి మనకి శ్రీలంక అనమాట. సో మిత్రశక్తి దేంతో సెలబ్రేట్ చేశారంటే శ్రీలంకతో. సో ఇట్స్ ఎ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్, వరల్డ్ పాపులేషన్ డే. సో వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 11th జులై అనమాట. సో 11th జులైన వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేట్ చేస్తారు. సో ఇట్ ఫోకస్ ఆన్ పాపులేషన్ రిలేటెడ్ ఏరియాస్ అనమాట. సో పాపులేషన్ రిలేటెడ్ ఏరియాస్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి ఈ వరల్డ్ పాపులేషన్ డే అనేది దాని నుంచి అవేర్నెస్ తీసుకురావడం కోసం సెలబ్రేట్ చేస్తారు. సో విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది కదా, హెచ్డిఐ. సో ఈ హెచ్డిఐ అనేది ఎవరు లాంచ్ చేస్తారు? సారీ, ఈ హెచ్డిఐ అనేది ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి యుఎన్డిపి అనమాట. సో యుఎన్డిపి విల్ పబ్లిష్ ది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇండియా బికేమ్ ది చైర్ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్ అనమాట. సో రీసెంట్గా ఇండియా ఏ ఇంటర్నేషనల్ గ్రూపింగ్లో జాయిన్ అయిందని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి G20 అనమాట. సో ఇండియా హోస్టెడ్ అండ్ చైర్డ్ ద G20 సమ్మిట్ రీసెంట్లీ. సో నెక్స్ట్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 3rd మార్చ్ అనమాట. సో 3rd మార్చ్న వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇట్ ఫోకస్ ఆన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవేర్నెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ధర్మ గార్డియన్ అనేది ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే ఇండియాకి జపాన్కి అనమాట. సో ధర్మ గార్డియన్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఇట్స్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ గృహలక్ష్మి స్కీమ్? సో గృహలక్ష్మి స్కీమ్ అనే పదం మనకి ఐదర్ తెలుగు అవ్వాలి, లేదా తెలంగాణ అవ్వాలి, లేదా కన్నడ అవ్వాలన్నమాట. సో ఈ 2 లాంగ్వేజెస్లోనే అది గృహలక్ష్మి అనే వర్డ్ పాసిబుల్ అవుతుంది. సో నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్న ట్రిక్స్ ఇవి అంతే తప్ప ఎగ్జాక్ట్గా కాదు. సో మీకు కూడా ఈజీగా గుర్తుంటుందని. సో గృహలక్ష్మి అంటే మనకి తెలంగాణ కానీ కర్ణాటక కానీ. సో మనకి ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అనమాట. సో గృహలక్ష్మి స్కీము కర్ణాటకకు సంబంధించింది అండ్ దిస్ స్కీమ్ సపోర్ట్స్ ఉమెన్స్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీస్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీస్లో ఉమెన్స్ హెడ్స్ కింద ఉంటారో, సో అబ్బాయిలు ఉంటారు కదా బేసిక్గా, ఫాదర్స్ ఉంటారు. సో ఫాదర్స్ లేని చోట మదర్సే టేక్ ఓవర్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ కింద, ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఈ స్కీమ్ అయితే కర్ణాటక లాంచ్ చేసింది. సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 8th సెప్టెంబర్ అనమాట. సో 8th సెప్టెంబర్న ఇంటర్నేషనల్ లిటరసీ డే సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇట్ ప్రమోట్స్ లిటరసీ అవేర్నెస్ గ్లోబలీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ కవరత్తి బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? సో ఐఎన్ఎస్ కవరత్తి ఏ కేటగిరీకి చెందిందంటే కోర్వేటీ కేటగిరీకి అనమాట. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్స్. సో సబ్మెరైన్ ఉంటే దానికి యాంటీ సబ్మెరైన్ కూడా ఉండాలి కదా. సో దానాంటి క్లాస్కి చెందింది అనమాట. అలాంటి వార్ఫేర్ షిప్స్ క్లాస్కి చెందింది ఐఎన్ఎస్ కవరాతి. సో నెక్స్ట్, ఎక్సర్సైజ్ యూకేవిరిన్. సో ఎక్సర్సైజ్ యూకేవిరిన్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో యూకేవిరిన్ అంటే మాల్దీవ్స్ అనమాట. సో మాల్దీవ్స్ ఇక్కడ కింద ఉంటాయి అనమాట, ఇంకా కింద. సో యూకేవిరిన్ అనేది ఇండియాకి మాల్దీవ్స్కి మధ్యలో జరిగింది. సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే. సో వరల్డ్ రెడ్ క్రాస్ డే. సో వరల్డ్స్ రెడ్ క్రాస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 8th మేన వరల్డ్స్ రెడ్ క్రాస్ డే సెలబ్రేట్ చేస్తారనమాట. సో తెలుసు కదా రెడ్ క్రాస్ డే అలా ఉంటుంది. సో నెక్స్ట్, బోత్ యానివర్సరీ ఆఫ్ హెన్రీ డ్యూనాంట్ అనమాట. సో ఈ రెడ్ క్రాస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ హెన్రీ డ్యూనాంట్ అనమాట. సో
ఈ 100 యూని యొక్క కంట్రిబ్యూషన్ వల్ల ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో విచ్ మిషన్ ఈజ్ రిలేటెడ్ టు మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ బై ఇండియా. సో మార్స్ అంటే ఒకటే చెప్పాను, చంద్రయాన్ అనమాట. సో ఆదిత్య కాదు, మంగళయాన్ కాదు, గగనయాన్ కాదు. సో మంగళయాన్ ఆన్సర్ అనమాట. ఇండియాస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఈజ్ మంగళయాన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సంప్రీతి ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. సో ఎక్సర్సైజ్ సంప్రీతి ఏ ఏ కంట్రీస్కి మధ్యలో జరిగిందంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగింది. సో ఇదేంటంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో నేషనల్ ఫార్మర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్. సో నేషనల్ ఫార్మర్స్ డే ఏ డేని సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 23rd డిసెంబర్ అనమాట. సో ఇట్ ఈస్ ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ చరణ్ సింగ్ అనమాట. సో నేషనల్ ఫాదర్స్ డే ఇప్పుడు ఎవరి డేని సెలబ్రేట్ చేసుకుంటారు, చరణ్ సింగ్ అనే పర్సన్ బర్త్ యానివర్సరీని తలుచుకుని చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఓల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. సో ఈ ఓల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 3rd మే అనమాట. సో ఈ 3rd మేన ఓల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇట్ ప్రమోట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గ్లోబలీ అనమాట. సో గ్లోబల్గా ఏ అయితే ప్రెస్ ఉన్నాయో సో వాటికి ఫ్రీడమ్ కోసం ఇది అనమాట. సో ఇది ప్రమోట్ చేస్తుంది ఈ డే. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ వర్క్షీర్. సో ఐఎన్ఎస్ వర్క్షీర్ దేనికి సంబంధించిందంటే సబ్మెరైన్ క్లాస్కు సంబంధించింది అనమాట. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్స్. సో సేమ్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. సో నొమాడిక్ ఎలిఫెంట్స్ అనే ఎక్సర్సైజ్ ఏ మధ్యలో జరిగాయంటే ఇండియా అండ్ మంగోలియా అనమాట. సో ఇండియాకి మంగోలియాకి మధ్యలో జరిగింది. సో ఇండియన్ మంగోలియన్ జాయింట్ ఎక్సర్సైజ్ పేరు ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్. సో అలా. సో నెక్స్ట్ వరల్డ్ హెపటైటిస్ డే. సో వరల్డ్స్ హెపటైటిస్ డే అనమాట. హెపటైటిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ అనమాట. సో వరల్డ్స్ హెపటైటిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ అంటే ఆన్సర్ వచ్చేసి 28th జులై అనమాట. సో రేజ్డ్ అవేర్నెస్ అబౌట్ హెపటైటిస్ డిసీజ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 28th జులై. సో నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ రైతు బంధు స్కీమ్ అనమాట. సో రైతు బంధు స్కీమ్ ఇది కూడా తెలుగు వర్డే. సో ఐదర్ తెలుగు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. బట్ ఆన్సర్ వచ్చేసి మనకి తెలంగాణ అనమాట. సో తెలంగాణ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రిలీజ్ చేసే స్కీమ్ పేరు రైతు బంధు స్కీమ్. సో ఇదేంటంటే ఫార్మర్స్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ కోప్ ఇండియా ఇస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. సో కోప్ ఇండియా. సో కోప్ ఇండియా అంటే ఇండియాకి యూఎస్ఏకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో ఎయిర్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ పేరు కోప్ ఇండియా. సో ఎయిర్ ఎక్సర్సైజ్ ఇది. సో వరల్డ్ క్యాన్సర్ డే. సో వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఆన్సర్ వచ్చేసి 4th ఫిబ్రవరి అనమాట. సో 4th ఫిబ్రవరిలో వరల్డ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి 4th ఫెబ్. సో ఇట్ ప్రమోట్స్ క్యాన్సర్ అవేర్నెస్ గ్లోబలీ. ఇదేంటంటే గ్లోబల్గా క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్. సో నేను ఆల్రెడీ చెప్పాను, విక్రాంత్ కాదు, ఇది విక్రమాదిత్య ఇది. సో ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించింది అనమాట. సో మనకి ఫస్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే సో తర్వాత వచ్చింది ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనమాట. సో ఇండియాస్ ఆపరేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. సో ఇది ఆపరేషనల్, ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఏంటది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో లాస్ట్ వన్ ఈ వీడియోకి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే 21st సెప్టెంబర్ అనమాట. సో 21st సెప్టెంబర్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనేది సెలబ్రేట్ అయితే చేస్తారు. సో ప్రమోట్స్ పీస్ అండ్ హార్మోనీ వరల్డ్ వైడ్ అనమాట. సో ఇక్కడతో 2 క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ 2 క్లాసెస్లో చెప్పాను కదా, మా బుక్స్ అండ్ ఆథర్స్, అలానే అపాయింట్మెంట్స్, అలానే అవార్డ్స్ అండ్ ఆనర్స్ అండ్ రిపోర్ట్స్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 100 బిట్స్లో ఉంటాయి. సో వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.